వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనంకు ఈసారి భక్తుల నుంచి ఆదరణ తగ్గింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ స్థాయిలో భక్తులు వస్తుండటంతో సర్వదర్శనం టికెట్ల జారీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తులు ప్రాణాలు అంటే లెక్కలేనంతగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ వైఖరి కారణంగానే ఇప్పటి వరకు కూడా ఎస్ఎస్డి టికెట్ల జారీ కొనసాగుతూనే ఉంది. వచ్చిన భక్తులు నేరుగా కౌంటర్కు వెళ్లి దర్శనం టికెట్లను తీసుకుంటున్నారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ టికెట్ల జారీ కేంద్రం వద్ద తాజా పరిస్థితి మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. ఈ నెల 10వ తారీఖున ప్రారంభమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఈ నెల 19 వరకు కూడా టికెట్ల జారీ ప్రక్రియ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 5వ రోజుకు సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియకు టీటీడీ జారీ చేస్తోంది. గతంలో ఎన్నడలేని విధంగా టీటీడీ చరిత్రలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల నిర్లక్ష్యం కారణంగా 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో సర్వదర్శనానికి వచ్చేందుకు భక్తులు సంకోచిస్తున్నారు, వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఖాళీగా ఉన్నటువంటి క్యూ లైన్లు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. టీటీడీ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిల్చినటువంటి వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ క్రమంలో 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం, 60 మందికి పైగా భక్తులు గాయాల పాలవడంతో టీటీడీ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలింది. వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ముందస్తుగా లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ గతంలో ఎన్నడలేని విధంగా ఈసారి టికెట్ల జారీ ప్రక్రియ చేసినప్పటికీ ఏర్పాట్ల విషయంలో భక్తులు ఇబ్బంది పడడంతో, ప్రాణాలు కోల్పోవడంతో తిరుమలకు సర్వదర్శనం టికెట్లు తీసుకోవడానికి ఇప్పటి వరకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలా అనిపిస్తుంది పెద్ద మీకు సర్వదర్శనం టోకెన్ టికెట్ దొరికింది? ఎప్పటికి దొరికింది? ఎలా అనిపిస్తుంది? నాకు రేపు నైట్కి 11 గంటలకి టోకెన్ దొరికింది. కాకపోతే ఇక్కడ అలిపిరి దగ్గర ఉంటే ఆర్టీసీ బస్టాండ్ దగ్గర చాలా ఫ్రీగా ఉంది. భక్తులు కూడా దగ్గర ఇంకా 3000 టికెట్లు దాకా ఉన్నాయి రేపటికి. కాబట్టి ప్రజలు ఎవరైనా వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి చాలా ఫ్రీగా ఉంది కాబట్టి వచ్చి వేసుకునేసి. చాలా డిమాండ్ ఉండేది, ఎలాంటి ఇబ్బందులు ఉండేవి సార్? ఇక్కడ వచ్చేసేదంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా అయ్యి కొద్దిగా భక్తులు కొద్దిగా అటు ఇటుగా ఉన్నారు. కాబట్టి అటు ఇటు నమ్మకాలు ఏం పెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అదంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని కల్పించుకొని మీరు వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో ఏదైతే సర్వదర్శనం టోకెన్లకు సంబంధించి జారీ ప్రక్రియ చేపట్టినటువంటి 2 నుంచి 3 గంటల్లోనే టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి భక్తులకు అందుబాటులో ఉండవు. కానీ ఈరోజు తొక్కిసలాట ఘటన తర్వాత, ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చూసిన తర్వాత భక్తులు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి రావడానికి సంకోచిస్తూ ఉన్నారు. 1 గంట అయినా కూడా ఇంకా 3000 టికెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటే ఈ యొక్క లోపభూయిష్టం ఏ విధంగా చేశారో, భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి ఈ యొక్క అధికారులు నిర్లక్ష్యం కారణంగా 6 నిండు ప్రాణాలు కోల్పోయారు. మిగిలినటువంటి 60 మందికి పైగా భక్తులు గాయపడినటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒకంత అసహనంతో భక్తులు రాక తగ్గుముఖం పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల రాక గణనీయంగా తగ్గిందనే చెప్పుకోవాలి. ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి భూదేవి కాంప్లెక్స్ నుంచి.